హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 'ప్రేమ మనసులు' ఎపిసోడ్ నంబర్ 124. పోలీస్ స్టేషన్‌లో శ్రీరామ్ మాటలకి వంశీ ఆశ్చర్యపోతూ, జగదీష్, లాస్య నా మేనమామ పిల్లలా? ఆశ్చర్యంగా ఉంది అంటాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం సార్. అసలు ఈ కథను అంతా నడిపింది కూడా మీ మేనమామనే అంటాడు శ్రీరామ్. వాళ్ళకి ఎదురుగా కూర్చున్న ఏసీపీ కూడా ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంటాడు. శ్రీరామ్ వాళ్ళ గురించి చెప్తూ, నేను మీ ఆఫీస్కి రావడం, రేణు మేడంని ప్రేమలోకి దింపి ట్రాప్ చేయమని చెప్పడం, నా ద్వారా మీ ఫోటో తీసి ప్రెస్ వాళ్ళకి ఇప్పించడం అంతా చేసింది ఆ మహానుభావుడే. లాస్య అశోక్ గారిని ప్రేమించడం జగదీష్ ద్వారా తెలుసుకున్న మీ మేనమామ కూతురు కోసం ఇదంతా చేయించాడు. అంతకు ముందు వరకు లాస్య వాళ్ళ నాన్నతో మాట్లాడటానికి కూడా ఇష్టపడకపోయేది. కానీ తన కోసమే అదంతా చేయించాడని తెలిసి అశోక్ గారిని దక్కించుకోవడం కోసం వాళ్ళ నాన్నతో లాస్య చేతులు కలిపింది. ఇక జగదీష్ చిన్నతనం నుండి తండ్రి మాటలు వింటూనే పెరిగాడని జగదీష్ మాటల్లో అర్థమైంది. నాకు తెలిసి భారతి గారికి పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ ఇవ్వటం కూడా ఆయన గారి సలహా కావచ్చు. ఆ తండ్రి కొడుకులిద్దరూ మీ రెండు కుటుంబాలు పతనం కావడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. చక్రవర్తి గారి చెల్లెలు వాళ్ళ అన్నని ఎదిరించి మీ మేనమామని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ చెల్లెలు ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని చక్రవర్తి గారు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నాడు. ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్న మీ మేనమామ చక్రవర్తి గారి మీద కక్ష కట్టి భార్యని వేధించటం మొదలుపెట్టాడు. అప్పటికే వాళ్ళకి జగదీష్, లాస్య పుట్టారు. చక్రవర్తి గారు చెల్లెలి మీద ప్రేమతో ఒకరోజు ఆమెను చూద్దామని వెళ్ళేసరికి ఆమె శవమై కనిపించింది. చుట్టుపక్కల వారు ప్రభాకర్ని భార్యని చంపాడని కంప్లైంట్ ఇచ్చేసరికి వాణ్ణి జైలుకి తీసుకెళ్లారు. అనాథలైన జగదీష్, లాస్యని చక్రవర్తి గారు చేరదీశారు. అప్పటికే జగదీష్ కాస్త పెద్దవాడు కావడం వల్ల చక్రవర్తి గారికి తెలియకుండా జైలుకి వెళ్ళి తండ్రిని చూసేవాడు. అలా వాడి మాటలను జగదీష్ బాగా వంట పట్టించుకొని ప్రాణంగా పెంచిన చక్రవర్తి గారి కుటుంబం మీద ద్వేషం పెంచుకున్నాడు. అలాగే వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన 50 ఎకరాల పొలం దివ్య గారి పేరు మీద ఉండటం జగదీష్ భరించలేకపోయాడు. ఇలా వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని వాళ్ళకి కాకుండా చేశారని మీ రెండు కుటుంబాల మీద ఆ తండ్రి కొడుకు కక్ష కట్టారు. మీరు చక్రవర్తి గారు కలిసి ఉంటే ఎప్పటికైనా వాళ్ళకి ప్రమాదం అని భావించి మీ ఇద్దరి మధ్య కావాలనే శత్రుత్వం పెట్టాడు. మీరు సొంత బిజినెస్ పెట్టి ఆర్థికంగా ఎదుగుతుంటే ఆ తండ్రి కొడుకు ఓర్వలేకపోయారు. చక్రవర్తి గారికి మీ మీద అది ఇది చెప్పి మీరు ఆర్థికంగా దెబ్బతినేలా చేశాడు. ఇంతలో అశోక్ సార్ వాళ్ళ కుటుంబంలోకి వచ్చారు. అశోక్ సార్కి లాస్యకి పెళ్ళి అయితే వాళ్ళకి ఇక తిరుగు లేదనుకున్నారు. అందుకు నన్ను వాడుకున్నారు. అశోక్ సార్ లాస్యని పెళ్లి చేసుకోకుండా రేణు మెడని పెళ్లి చేసుకోవడం భరించలేక అశోక్ సార్ మీద కూడా మీ మేనమామ కక్ష పెంచుకున్నాడు. మీ ఇద్దరి కుటుంబాల్ని నాశనం చేయాలనుకొని పంతం పెట్టుకున్న జగదీష్ భారతి గారికి పిల్లలు పుట్టకుండా చేయటం కూడా వాళ్ళ కుట్రలో ఒక భాగమని తెలుస్తుంది. జగదీష్ అక్కడ భారతి గారికి పిల్లలు పుట్టకుండా చేసి ఇక్కడ మా అక్కని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకున్నాడు. కానీ లాస్యకి తన తండ్రి మేనమామ అవుతాడనే విషయం ఈ క్షణం వరకు తెలీదు. నాకు అన్నీ తెలిసి కూడా ఎక్కడ ఆ జగదీష్ మా అక్కని ఇబ్బంది పెడతాడేమోనని భయపడి ఇన్నాళ్ళు మీకు చెప్పలేకపోయాను. దానికి నన్ను క్షమించండి సార్ అంటాడు శ్రీరామ్ చేతులు జోడిస్తూ. వంశీ అంతా విని ఆశ్చర్యపోతూ, జగదీష్, లాస్య నాకు మేనమామ పిల్లలైనా వాళ్ళని చూసినప్పుడు కలగని భావన జగదీష్ కొడుకుని చూసినప్పుడు ఏదో రిలేషన్ ఉన్నట్టుగా అనిపించింది. పసిపిల్లల మనసులో కల్మషం ఉండదు కదా, అందుకే అలా అనిపించుంటుంది. లాస్య మారిన తర్వాత తన మీద కూడా అదే భావన కలిగేది. తెలిసిన అమ్మాయి కదా, అందుకే అలా అనిపిస్తుంది అనుకున్నాను కానీ మా మధ్య బ్లడ్ రిలేషన్ ఉందని తెలుసుకోలేకపోయాను అని అంతలోనే కోపం తెచ్చుకుంటూ, రాస్కేల్స్, ఆ తండ్రి కొడుకుల్ని చంపినా పాపం లేదనిపిస్తుంది
అంటూ ఆవేశపడతాడు వంశీ. భారతి కోసం హాస్పిటల్కి వచ్చిన వంశీ, శ్రీరామ్ జగదీష్ వెనుక ఉంది ప్రభాకర్ అని తెలిసి చక్రవర్తి గారు నిర్ఘాంతపోతారు. ఆ ప్రభాకర్ నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడనుకుంటే ఇప్పుడు నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేశాడు. వాళ్ళు బతకకూడదు ఆనంద్ అంటాడు కోపంగా. అక్క గురించి ఆవేదనతో ఉన్న అశోక్ కూడా మండిపడుతూ, అవును నాన్న, అక్కని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు భూమి మీద ఉండకుండా చేస్తాను అని అంటాడు. పూర్ణ వాళ్ళ మాటలు వింటూ చలనం లేని మనిషిలాగా కూర్చుంటుంది. దివ్య కూడా కోపం తెచ్చుకుంటూ, ఆ ప్రభాకర్ మన జీవితాలతో ఇంతగా ఆడుకుంటున్నందుకు, భారతీ గారిని తల్లితనానికి దూరం చేసినందుకు ఇంతకు ఇంత శిక్ష అనుభవించాలి అని అంటుంది. లాస్య కూడా ఏడుస్తూ, అవును, మా అన్నయ్య మా నాన్న చేసిన పాపాలకు శిక్ష పడాలి అని అంటుంది. అంతలో డాక్టర్ ప్రియాంక భారతి గారికి ఆపరేషన్ చేసి బయటకు వస్తుంది. రేణు కన్నీళ్ళు తుడుచుకొని, మా వదినకి ఎలా ఉంది ప్రియాంక అని అడుగుతుంది. డోంట్ వర్రీ రేణు, ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశాము, ఇక ప్రాణాపాయం లేదు అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ కాస్త సంతోషపడతారు. కాకపోతే కొన్ని రోజుల వరకు మా అబ్జర్వేషన్లోనే ఉండాలి, 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము అని అంటుంది. ఇలా 2 రోజులు గడుస్తాయి. వంశీ, అశోక్, శ్రీరామ్, రఘు పోలీసులు ఆ ఇద్దరి కోసం వెతకడం మొదలుపెట్టారు. భారతి గారికి నిజం తెలిసి కృంగిపోతుంటుంది. విషయం తెలుసుకున్న ప్రసన్నాంబ, నారాయణ కూడా ఇక్కడికి చేరుకుంటారు. ప్రసన్నాంబ, నారాయణ బెడ్ మీదున్న భారతిని సముదాయిస్తుంటారు. భారతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, మా బావ మంచివాడని మురిసిపోయాను, కానీ నన్ను ఇలా గొడ్రాలు చేస్తున్నాడని ఊహించలేకపోయాను అని చెప్పుకుంటూ బాధపడుతుంది. మరుసటి రోజు నీరజ భారతి దగ్గరికి తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని వస్తుంది. భారతికి తను ఎవరో అర్థమై ఇద్దరు పిల్లల్ని చూస్తుంటుంది. నీరజ కన్నీళ్ళు పెట్టుకుంటూ, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా మీ జీవితం నాశనం కావడానికి నేను కూడా కారణమే. నన్ను క్షమించిన భారతి గారు. అతని జీవితంలో మీరు ఉన్నారని తెలిసినప్పుడే నేను మీ దగ్గరికి వచ్చి ఈ క్షమాపణ అడగాల్సింది, కానీ ఆయనకు భయపడి రాలేకపోయాను. అతను మీ విషయంలో పూడ్చలేని అన్యాయమే చేశాడు, కాదనను. మీ అందరికీ అతన్ని చంపేయాలంత కోపం రావటం కూడా సహజమే, కానీ వాడు చస్తే నా పిల్లలు తండ్రి లేని పిల్లలుగా పెరగాల్సి వస్తుంది. అది పిల్లలకు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దయచేసి పిల్లల కోసమైనా ఆయన్ని ప్రాణాలతో వదలమని చెప్పండి అని చేతులు జోడించి వేడుకుంటుంది. భారతి మౌనంగా విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా మరో 4 రోజులు గడుస్తాయి. కానీ ఆ ఇద్దరి జాడ కనపడలేదు. హాస్పిటల్లో ఉన్న భారతి ఫోన్లో అశోక్తో మాట్లాడుతూ, నేను పూర్తిగా కోలుకున్నాను తమ్ముడు. అమ్మా నాన్న మీరందరూ ఇంట్లోనే ఉండండి. డ్రైవర్తో కారు పంపిస్తే నేను వస్తాను అని అంటుంది. సరే అక్క, జాగ్రత్తగా రా, నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటాము అని ఫోన్ పెట్టేసి, అక్క ఒకతే వస్తుందంటలే అమ్మా అంటాడు పక్కనున్న పూర్ణతో. వంశీ బయట నుంచి ఇంటికి వస్తాడు. బింకుని ఆడిస్తూ కూర్చున్న ప్రసన్నాంబ, నారాయణ వంశీని చూసి, వాళ్ళ జాడలు ఏమైనా తెలిసాయా వంశీ అని అడుగుతారు. ఇంకా తెలియలేదమ్మా. అందరం కలిసి ఎంతగా గాలిస్తున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేకపోతున్నాము అని. దివ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందమ్మా అని అడుగుతాడు. పింకిని స్కూల్ నుంచి తీసుకురావడానికి ఇప్పుడే వెళ్ళిందిరా అంటారు. అలా అంటుండగానే అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరిది ఈ నెంబర్ అని అనుకుంటూ వంశీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బాగున్నావా మేనలుడా అని అటు నుంచి ప్రభాకర్ గొంతు వినిపిస్తుంది. వంశీ ఆ గొంతు విని నివ్వెరపోతాడు. గుట్టల దగ్గర పాడుపడిన గృహలో ప్రభాకర్ గన్ను పట్టుకొని ఉన్నాడు. ప్రభాకర్కి వయసు మీద పడినా ఒళ్ళు పెంచి దిట్టంగా కండలు పెరిగి బలంగా కనిపిస్తుంటాడు. ఆ పక్కనే జగదీష్, వాళ్ళతో ఉన్న రౌడీలు కూడా గన్స్ పట్టుకొని సిద్ధంగా ఉంటారు. వాళ్ళకు ఎదురుగా భారతిని, దివ్యని కుర్చీలకు కట్టేసి బంధించి ఉంచుతారు. భారతి, దివ్య
వాళ్ళిద్దరిని కోపంతో చూస్తుంటే ఈ తండ్రి కొడుకు ఇద్దరూ పొగరుగా నవ్వుతుంటారు. మరికొద్దిసేపటికి వంశీ, అశోక్, పూర్ణ, చక్రవర్తి గారు, రేణు, ప్రసునాంబ, నారాయణ కూడా వాళ్ళ చేతుల్లో బంధించబడి ఉంటారు. అందరినీ కట్టేసి ఉంచుతారు. ప్రసునాంబ తమ్ముడు ప్రభాకర్ వైపు కోపంగా చూస్తూ, ఒరే నీచుడా, చేసిన పాపాలు సరిపోలేదారా? ఇంకెన్ని పాపాలు మూట కట్టుకుంటావురా? నువ్వు దుర్మార్గుడిగా తయారైంది కాకుండా నీ కొడుకుని కూడా అలాగే చేసి భారతీయ జీవితాన్ని నాశనం చేయించావు కదరా అని జగదీష్ వైపు కూడా చూసి, వాడంటే మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు, కానీ నీకేమైందిరా? చదువుకున్న వాడివే కదా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? తిన్నింటి వాసాలను లెక్క పెట్టాలని ఎలా అనిపించిందిరా అని ఆవేశంగా అడుగుతుంది. ప్రభాకర్ అక్కకు ఎదురు మాట్లాడుతూ, ఆపుతావా నీ నీతి వాక్యాలు? మనల్ని కన్న అమ్మ నాకు చెందాల్సిన 50 ఎకరాల పొలాన్ని నీకు రాసిస్తే దాన్ని నువ్వు నీ ముద్దుల కొడలికి రాసుకున్నావు కానీ ఈ తమ్ముడు గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతాడు. ఛీ, ఆపురా. ఆస్తి కోసం కన్న తల్లిని, కట్టుకున్న పెళ్ళాన్ని చంపిన దుర్మార్గుడి గురించి నేనేమిట్రా ఆలోచించేది అని అంటుంది ప్రసన్నమ్మ. అందుకే నేను కూడా ఆలోచించకుండా మీ అందరినీ మా తుపాకీలకు గురి చేసి మీ ఆస్తులను తీసుకొని నేను నా కొడుకు ఈ లోకాన్ని ఏలతాము అంటాడు. ఇంకా ఏంటి నాన్న వాళ్ళతో మాటలు, ఒక్కొక్కరిని చంపి అవతలికి పడేసే కాడికి అంటూ జగదీష్ వారికి గన్ను గురి పెడుతుంటాడు. జగదీష్ని చూస్తుంటే అశోక్కి నరాల్లోనూ రక్తం ఉడికిపోతుంటుంది. ప్రభాకర్ కూడా వాళ్ళకు గన్ గురి పెడుతుంటాడు. ఇద్దరు వాళ్ళ మీదకి గన్ పేల్చే టైంకి రఘు, శ్రీరామ్ పైనుంచి తాడు సహాయంతో వచ్చి ఆ తండ్రి కొడుకు మీద పడతారు. వెంటనే వాళ్ళ చేతుల నుంచి గన్స్ తీసుకోవడం, రఘు ప్రభాకర్కి, శ్రీరామ్ జగదీష్కి గురి పెట్టడం, రౌడీలు వాళ్ళ చేతిలో ఉన్న గన్స్ కింద పెట్టి లొంగిపోవడం జరుగుతుంది. అంతలో లాస్య, అనుష, ప్రకాష్ వచ్చి కట్టేసున్న వాళ్ళ కట్లు ఇప్పడం కూడా జరుగుతుంది. వంశీ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ, పిచ్చోళ్ళారా, ఎంత వెతికినా మీరు దొరకడం లేదని మా ప్లాన్ ప్రకారం దివ్యని, భారతి గారిని ఫ్రీగా వదిలేశాం. పోలీసులతో సంబంధం లేకుండా మేమే మీ తండ్రి కొడుకులకు బుద్ధి చెప్పాలనుకున్నాం. మేము అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసి వాళ్ళని అడ్డు పెట్టుకొని మమ్మల్ని మీ దగ్గరికి రప్పించుకున్నారు. మీ ఆచూకీ మీరే మాకు తెలిసేలా చేశారు. మేము రఘుని, శ్రీరామ్ని, అనుషాని, ప్రకాష్ని రెడీగా ఉండమని చెప్పే మా ప్లాన్ మేము అమలు చేశాం. చివరికి నీ కూతురు లాస్య కూడా నీకు శత్రువుగా మారింది. అసలు ఇన్ని దుర్మార్గాలు చేసి జీవితాంతం జైల్లో ఉండి నీ కొడుకును కూడా తప్పుదోవ పట్టించడం తప్ప నువ్వు సాధించింది ఏంటి నా మేనమ్మామ అని కోపంతో ఒత్తి పలుకుతూ అడుగుతాడు. ప్రభాకర్ వాడికి లొంగిపోయి ఉండటం వల్ల భయంతో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అప్పటి వరకు చలనం లేకుండా మౌనంగా ఉన్న పూర్ణ ఇప్పుడు జగదీష్ దగ్గరికి వచ్చి తన కాలి చెప్పు అందుకొని చెప్పుతో జగదీష్ని ఆ చెంపన ఈ చెంపన కసిగా కొడుతూ, రాక్షసుడా, నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదరా, నా కూతుర్ని గొడ్రాలు చేయడానికి ఎలా మనసు ఒప్పిందిరా అంటూ ఆవేశంగా వాంచుతుంటుంది. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న ఆవేశాన్ని చెప్పుతో కొడుతూ చూపిస్తుంది. పూర్ణ వాడిని అలా కొడుతుంటే భారతి కన్నీళ్ళు పెట్టుకుంటూ కసిగా వాడి వైపు చూస్తుంటుంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పూర్ణ తన ఆవేశాన్ని అలా కక్కుతుంటే బాధతో అందరి కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటాయి. పూర్ణ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక వాడిని చెప్పుతో కొడుతూనే ఉంటుంది. చక్రవర్తి గారు కన్నీళ్ళు తుడుచుకొని, వద్దు పూర్ణ, వాణ్ణి కొట్టి నువ్వు అలసిపోవడం ఎందుకు అని బలవంతంగా భార్యని దగ్గరికి తీసుకుంటాడు. పూర్ణ చక్రవర్తి గారిని పట్టుకొని ఏడుస్తూ, నా పెంపకంలో వాడికి ఏం తక్కువ చేశానని నా కూతురి జీవితంతో ఇలా ఆడుకున్నాడు అని ఏడుస్తుంటే తల్లిదండ్రులను చూస్తున్న అశోక్కి ఆవేశం కట్టలు తెచ్చుకొని వాడి దగ్గరికి వెళ్ళి జగదీష్ని ఒక తన్ను తంతాడు. ప్రభాకర్ అది చూసి అశోక్ని కొట్టబోతుంటే వంశీ ప్రభాకర్ని కొడతాడు. అలా రౌడీలకు వీళ్ళకి మధ్య ఫైటింగ్ జరుగుతుంటుంది. అశోక్ అక్కని గుర్తు తెచ్చుకుంటూ
జగదీష్ని కొడుతుంటే వంశీ దివ్యని చంపాలని చూసిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ ప్రభాకర్ని కొడుతుంటాడు. రఘు, శ్రీరామ్, ప్రకాష్ కాస్త రేణు కూడా మిగతా రౌడీల పని పడుతుంటారు. అలా గుహలో నుంచి అందరూ బయటకొచ్చి ఫైటింగ్ చేస్తుంటారు. వంశీ ప్రభాకర్ని కొడుతుంటే ప్రభాకర్ కాస్త దూరంలోకి వెళ్ళి పడతాడు. ఆ పక్కనే దివ్య నిలబడి ఉంటుంది. ప్రభాకర్ దివ్యని చూసి వెంటనే తన్ని పట్టుకొని కొండ చివరి దగ్గరికి తీసుకెళ్తాడు. వంశీ వాడి దగ్గర ఉన్న దివ్యని చూసి భయపడుతుంటాడు. దివ్య ప్రభాకర్ని చూసి భయపడుతుంటుంది. వాడు దివ్యని వెనుక నుంచి తన భుజాలు మెడను పట్టుకొని అందరి వైపు చూస్తూ, నా కొడుకుని కొట్టడం ఆగకపోతే దివ్యని ఈ కొండ మీద నుండి లోయలోకి పడేస్తాను అంటాడు. దాంతో అందరూ వారి చేతిలో ఉన్న దివ్యని చూసి భయపడుతుంటారు. దివ్య కూడా వాడికి భయపడుతూ తన చేతులతో మెడ మీదున్న ప్రభాకర్ చేతుల్ని విడిపించాలనే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ప్రభాకర్ అంతకు అంత బలాన్ని కూడగట్టుకుంటూ దివ్యని గట్టిగా పట్టుకుంటాడు. నారాయణ కూడా భయపడుతూ, ఒరే ప్రభాకర్, ఇప్పటి వరకు చేసిన అన్యాయాలు చాలురా, నా కోడలు వదిలేయ్ అని అంటాడు. వదిలేయటం కాదు, మీరందరూ మాకు లొంగకపోతే దివ్యని ఇక్కడి నుంచి లోయలోకి పడేస్తాను, దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది అంటూ బెదిరిస్తాడు. అందరూ దివ్యని లోయని చూసి భయపడుతుంటారు. జగదీష్ కాస్త సంతోషపడుతూ, అది మా నానంటే, ఇప్పుడు కొడతారా, కొట్టండి అని అశోక్ ముందుకి విర్రవీగుతూ వస్తుంటాడు. వాడు అలా విర్రవీగుతుంటే అశోక్కి ఇంకా ఆవేశం పొంగుకు వస్తుంటుంది. కానీ ప్రభాకర్ చేతిలో ఉన్న దివ్యని చూసి ఆగిపోతుంటాడు. వాడి చేతిలో దివ్యని చూస్తున్న వంశీకి క్షణం క్షణం భయం పెరుగుతుంటుంది. దివ్య కూడా భయపడుతూ అందరినీ చూస్తుంటుంది. అలా అందరినీ చూస్తూ వస్తుండగా తన చూపుని కాస్త వెనక్కి పోనిస్తుంటుంది. అక్కడ రేణు పిడికిలి బిగించి గుద్దమని సైగ చేసి చెప్తుంది. దివ్య అది అర్థం చేసుకొని లోతుగా ఉన్న లోయని చూసి అదను చూసుకొని బలాన్ని అంతా కూడబెట్టుకొని తన మోచేయితో వెనక ఉన్న వాడి కడుపులో గట్టిగా గుద్దుతుంది. ఆ నొప్పితో వాడు దివ్యని పట్టు వదులుతాడు. వెంటనే దివ్య వాడి నుంచి కాస్త బయటపడుతుంది. వాడు దివ్యని మళ్ళీ పట్టుకోబోతుంటే ఈసారి దివ్య పిడికిలతో వాడి కడుపులో కరాటి గుద్దుతుంది. దాంతో వాడు నొప్పికి తట్టుకోలేక అదుపు తప్పి జారి లోయలోకి పడతాడు. ఇదంతా అందరూ చూస్తుండగానే రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది. ఇక దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి వంశీని హక్ చేసుకుంటుంది. దివ్యకి ఏమవుతుందని క్షణం భయపడిన వంశీ ఆ క్షణాన దివ్యని హత్తుకొని థ్యాంక్ గాడ్ అంటూ ఊపిరి పీల్చుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. దివ్య ప్రాణాలతో బయటపడేసరికి అశోక్తో సహా అందరూ రిలాక్స్ అవుతారు. కానీ జగదీష్ మొహమే మాడిపోయి ఉంటుంది. వంశీ భయపడుతున్న దివ్యని పట్టుకొని అలాగే కొండ దగ్గరికి వచ్చి లోయలోకి తొంగి చూస్తాడు. అప్పటికే ప్రభాకర్ చచ్చి శవమై ఉంటాడు. మిగతా అందరూ కూడా వచ్చి పైనుంచి వాడి శవాన్ని చూసి ఎవరికి వారే ఊపిరి పీల్చుకుంటారు. కానీ లాస్య తండ్రిని అలా చూసి కాస్త బాధతో శ్రీరామ్ షోల్డర్ మీద వాలి కన్నీళ్ళు పెడుతుంది. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు లాస్య అని శ్రీరామ్ లాస్యని దగ్గరికి తీసుకుంటాడు. ప్రసన్నాంబాది కూడా అదే పరిస్థితి. వాడి శవం వైపు చూసి బాధపడుతుంటే వాడి గురించి బాధపడటం కూడా పాపమే ప్రసన్నాంబ అంటాడు నారాయణ. ఇక తండ్రి శవం చూసిన జగదీష్కి భయం పట్టుకుంటుంది. వంశీ దివ్యని అలాగే పట్టుకొని, నువ్వు కరాటీ ఎప్పుడు నేర్చుకున్నావురా అని అడుగుతాడు. ఎప్పుడైనా పనికొస్తుందని రేణునే నాకు కరాటే నేర్పించింది వంశీ గారు. అది సైగ చేసి నాకు గుర్తు చేయబట్టి వాడిని కొట్టి తప్పించుకున్నాను అని అంటుంది. దాంతో అందరూ కాస్త నవ్వుతూ రేణు వైపు చూస్తారు. ఆ తర్వాత అందరూ జగదీష్ పని పట్టడం కోసం వాడి వైపు చూస్తారు. మరి జగదీష్కి ఎలాంటి పనిష్మెంట్ ఎదురవుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోతో ఈ సీరియల్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.